ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 7వ తారీఖు నుండి జనవరి నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి కుజ గ్రహాలు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతుగ్రహం, తులారాశిలో చంద్రగ్రహం, వృశ్చిక రాశిలో బుధ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురుగ్రహం, 6వ స్థానంలో కేతువు, 7వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 9వ స్థానంలో రవి కుజగ్రహాలు, 11వ స్థానంలో శని, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితుల్ని అనుసరించి ఈ వారం మేషరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. కాబట్టి మంచి శుభ ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాశిలో గురుగ్రహం ఉండడం, దానిపై చంద్ర దృష్టి వలన కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. గురువు రాశిలో ఉండడం, అలాగే రాశ్యాధిపతి రవితో కలిసి 9వ స్థానంలో ఉండడం అదొక విశేషంగా చెప్పబడుతోంది. త్రికోణాధిపతులు అంటే రవి కుజ గ్రహాలు రాశికి 9వ స్థానంలో ఉండడం, ఈ 3 గ్రహాలే త్రికోణాధిపతులు అయి ఉండడం, దానిపైన ఒక త్రికోణాధిపతి అయినటువంటి గురువు గారి దృష్టి కూడా బలంగా ఉండడం వలన గురువుగారి రాశిపైన గురువుగారి దృష్టి, అలాగే కుజ గురువులకి పరివర్తన, మధ్యలో పంచమాధిపతి అయినటువంటి రవి భాగ్యంలో ఉండడం, ఇలాంటి విశేషాల వలన అనుకూలత ఉందని చెప్పబడుతోంది. దానిపైన చతుర్థ కేంద్రాధిపతి అయినటువంటి చంద్రగ్రహ దృష్టి ఉండడం విశేషంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన వాతావరణం కలుగుతుందని చెప్పవచ్చు. అదే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పటిష్టంగా ఆలోచన చేయగలుగుతారు, మరి దూరదృష్టి కలిగినటువంటి ఆలోచనలు ఉంటాయి, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, శుభ లక్షణాలు బాగానే కనబడుతున్నాయి. శుభకార్యాలకి వీరు చేయటం కానీ మరొకళ్ళ శుభకార్యాల్లో వీళ్ళ ప్రమేయం ఉండడం కానీ జరుగుతుంది. అలాగే ధనస్థానాధిపతి ధనస్థానాన్ని చూసుకుంటున్నారు శుక్రుడు. కాబట్టి ఆయన అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ధనస్థానాధిపతి ధనాన్ని వీక్షిస్తున్నాడు, అది ఒక శుభ సూచకం. బుధ శుక్రులు కలిసి ధనస్థానాన్ని చూస్తున్నారు కాబట్టి దానికి ధనయోగం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి ఈ వారం ధనయోగాలు బాగానే ఉంటున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరికీ సంబంధించినటువంటి స్థితి కూడా అనుకూలంగా ఉంది. కుజిని దృష్టి ఉండడం, అలాగే కుజినింట్లో బుధుడు ఉండటం వలన కుటుంబ సభ్యుల మధ్య మంచి అనురాగం కలుగుతుంది. అలా చతుర్థ స్థానాధిపతి చంద్రుడు సప్తమంలో ఉండి రాశిని వీక్షించటం వలన అది కూడా అనుకూలత కనబడుతుంది. కాబట్టి గృహయోగాలు అలాంటి లక్షణాలు కూడా ఈసారి ఈ వారం బాగానే అనుకూలపడే అవకాశం ఉంది. ఇంకా పంచమాధిపతి భాగ్యంలో ఉండడం అది ఒక విశేషం, అది కూడా అనుకూలత ఉంది. అలా శుభ లక్షణాలు ఒకదాన్ని మించి ఒకటి పెరుగుతూ ఉన్నాయి. అలాగే 6వ స్థానానికి అధిపతి 8లో ఉండడం అది కూడా అనుకూలత ఉన్నట్టుగానే చెప్పబడుతుంది. మరి సప్తమాధిపతి అష్టమంలో చేరి ఉండడం శుభకార్య లక్షణాలని పెంచుతుంది. ఇలా భాగ్యస్థితి బాగుంది, ఉద్యోగ స్థితి, రాజ్యస్థితి అనుకూలత ఉన్నది. ఏకాదశంలో శని ఉండి రాశిపై వీక్షణ ఉండటం వలన అది కూడా అనుకూలపడే అవకాశమే ఉంది. వ్యయంలో రాహు ఉండడం వలన అది మరొక రకమైనటువంటి విశేషం. కాబట్టి ఎటు చూసినా అంటే ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలమైన శుభ లక్షణాలు కలుగుతున్నాయి, పెరుగుతున్నాయి. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వారం కొంచెం దూకుడుగానే వెళ్ళే అవకాశం ఉంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి ఆలోచనలు చేయగలుగుతారు, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తప్పకుండా తీసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. మరి నూతన లక్షణాలు, నూతన వ్యాపారాది వ్యవహారాలు, ఆలోచనలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధించిన విషయాలు అనుకూలపడే అవకాశం ఉంది. అలా ప్రతి దాంట్లో కూడా ఈ వారం మంచి అనుకూలతనే చూసే అవకాశం కనబడుతోంది. ఈ మేషరాశి వారికి క్రమక్రమంగా గతంలో కంటే కూడా మంచి మేలైన ఫలితాలు చూసే స్థితిగతులు సంప్రాప్తమవుతున్నాయి. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారికి ఎటువంటి స్థితిలో అయినా, ఎటువంటి కార్యక్రమాల్లోనైనా కానీ విజయం కలిగే అవకాశం గట్టిగా ఉన్నది. కొత్తగా గృహ నిర్మాణాదులు చేసే వాళ్ళకి అనుకూల స్థితి ఉంది. గృహ వాహన యోగాలు బాగున్నాయి. కాబట్టి అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు గృహ వాహన క్రయ విక్రయాదులు ఏది చేసినా కానీ అనుకూలపడే స్థితి కనబడుతోంది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈ వారం అనుకూలపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వారం నుంచి వివాహ ప్రయత్నాలు చేయదలుచుకున్న వాళ్ళు దాని ప్రయత్నాలు చేసినా బాగానే కుదురుతాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మేషరాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే శని భగవానుని యొక్క దృష్టి రాశిపై ఉండడం అనేది చిన్న విషయంగా కొంత ఆటంకాలు ఉన్నప్పటికీ అది జస్ట్ అట్లాగా ఆటంకాలు వచ్చి పోతూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి స్థితిగతులు పెరుగుతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య అనురాగం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆలోచనలన్నీ కూడా బాగానే సఫలీకృతం అవుతాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఈ వారం మేషరాశి వాళ్ళు మంచి అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతారని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు పొందటం కోసం ఈ మేషరాశి వాళ్ళు గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఈ వారం బాగా అనుకూలత కలగటమే కాకుండా భవిష్యత్తులో కూడా మంచి ఉపయోగాలు ఉండే ఆలోచనలు ఉంటాయని తెలుస్తుంది.
శుభం భూయాత్.